హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. ఈరోజు చూడండి, మనం షర్టు స్టిచ్చింగ్ కాలర్ చూసారు కదా, మనం అలా ఫోల్డ్ చేసి అలా పట్టుకుంటే షోల్డర్ దగ్గర జాయింట్ దగ్గర కరెక్ట్గా రెండు జాయింట్లు అలా కలిసిపోవాలి. చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా అంత ఫినిషింగ్ అంత నీట్గా వచ్చిందో. మనం ఐరన్ చేయకుండా ఊరిని అలా పెడితే అలా రౌండ్గా కాలర్ అనేది అలా కరెక్ట్గా పొడుకోవాలన్నమాట, అలా కూర్చోవాలన్నమాట. చూసారు కదా కప్సులు కూడా ఏ విధంగా అంత ఫినిషింగ్ అంత నీట్గా వచ్చేసినాయో. అది ఎలా కుట్టుకోవాలి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, షర్ట్ అనేది ఐరన్ చేయకుండా ఊరిని అలా పెడితేనే కాలర్ చూసారు కదా రౌండ్గా తిరిగి అలా కూర్చుండిపోవాలన్నమాట. మన ఆ విధంగా కటింగ్ ఆ విధంగా స్టిచ్చింగ్ ఉంటుంది అనమాట. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తాను. చూడండి, ఒక లైక్ ఇవ్వండి చూసి. చూడండి, నేనైతే మొత్తం ఐరన్ చేసుకున్నాను. పాకెట్ కాడ నుంచి కాలర్ దగ్గర మొత్తం ఐరన్ చేసుకున్నాను. మీకు ఐరన్ కూడా కావాలి, ఎలా చేసుకుంటున్నారన్నా అని చెప్పి అడిగితే నేను నెక్స్ట్ వీడియోలో నేను ఐరన్తో పాటు మొత్తం స్టిచ్చింగ్ చెప్తాను మీకు. నేను ఇప్పుడు చాలా జాగ్రత్తగా మొత్తం ఎండదాకా చూసేయండి. ఎందుకంటే ఆడపిల్లలు కూడా చాలామంది షర్టు స్టిచ్చింగ్ కూడా అడుగుతున్నారు. నేను మామూలుగా మ్యూజిక్ పెట్టేస్తుంటే అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తా, మాకు చెప్పండి, వీడియో పెట్టండి అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేశారు. దాని గురించి చూశారు కదా, ఇది గుండెలు పట్టి. ఇప్పుడు మనం కుట్టింది గుండెలు పట్టి, ఇదేమో కాజల పట్టి. చూడండి, మనం ఐరన్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పట్టి మొత్తం వేసుకొని. మీకు అర్థం కాకపోతే కొత్త వారు ఏమైనా ఉంటే అడగండి, మళ్ళీ నేను ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, ఇది కాజల పట్టి. పాకెట్లు వేయాలన్నమాట. ఇప్పుడు లోపల పాకెట్ బయట పాకెట్ రెండు ఉండే. చూసారు కదా, నేనైతే పాకెట్లు ఐరన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. కుట్టేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా తొందరగా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట షర్ట్ అనేది. మొత్తం పాదం ఖర్చు కలిపి పెట్టి సమానంగా పెట్టి కట్ చేసుకోండి. చూడండి, పైనుంచి నేనైతే 8 అంగుళాలు పెట్టాను. అంటే షర్ట్ని బట్టి బార్ రావాలన్నమాట, కింద డౌన్ దిగాలి. ఇప్పుడు ఈ సైడ్ 2 పెట్టాము. పెట్టేసుకుని అలాగా గీరేయండి. గీరేస్తే ఏమైందంటే సమానంగా అనేది బయట పక్క కూడా మనం ప్యాకెట్ వేసేటప్పుడు కరెక్ట్గా వచ్చింది అనమాట. చూడండి, లోపల ప్యాకెట్ అయితే వేస్తాం మనం. అయిపోయింది. ఇప్పుడు పై కుట్టు మన లోపల కుట్టు మనకు బయటకు కనపడకుండా చాలా జాగ్రత్తగా చూసి ప్యాకెట్ అనేది వేసుకోవాలి. లోపల ప్యాకెట్ మన పై ప్యాకెట్ కన్నా లోపల ప్యాకెట్ కొంచెం ఒక పావించి చిన్నది ఉండాలన్నమాట, తగ్గించేసుకోవాలి. అప్పుడే మనకి ప్యాకెట్ వేసిన తర్వాత పై ప్యాకెట్కి కుట్టు మనకి బయటకు కనపడకుండా ఉంటుంది అనమాట. లోపల ప్యాకెట్కి బయట ప్యాకెట్కి పావించి ఎక్కువ తక్కువ ఉండాలి. కింద ప్యాకెట్ ఏమో తక్కువ ఉండాలి, పై ప్యాకెట్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఎస్ఆర్ అనే నాకు లోగో ఉంది. నేనైతే మామూలుగా ఎస్ఆర్ అని చెప్పి లోగో వేస్తున్నాను. చూసారు కదా, అయిపోయింది ప్యాకెట్ అనేది. చాలా ఫినిషింగ్ వచ్చింది. చూసారు కదా, పక్కన పెడదాం. ఇప్పుడు చాక్ పట్టి ఉల్టా సీదా చూసుకొని జాగ్రత్త కుట్టుకోండి. ఉల్టా మీద కుట్టేయండి చాక్ పట్టి అనేది. అంటే తెలియని వాళ్ళ కోసం, ఆడపిల్లలు కూడా అడుగుతున్నారని చెప్పి అయితే నేను వివరంగా చెప్తాను. తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు, ఇదే ఉందని అనుకోవద్దు. తెలిసిన వాళ్ళు అయితే, నేనైతే తెలియని వాళ్ళ కోసం అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసారు కదా, ఏ విధంగా కుడుతున్నానో మనం ఆ విధంగా నేను కుట్టినట్టు కుట్టేసుకోండి. అలా బాణం మార్కులో ఫోల్డ్ చేసుకోండి. కింద ఫోల్డ్ చేసుకుని నీట్గా పెట్టి సమానంగా ఖర్చులు అనేది బయటికి ఎక్కడ కనపడకుండా కుట్టుకోండి. నీట్గా సన్నగా పడాలి కుట్టు అనేది. చాలా నీట్గా ఉండాలన్నమాట. పాకెటు చాకు పట్టీలు కానీ ఏదైనా కానీ సరే చాలా నీట్గా సన్నగా సమానంగా పడాలి కుట్టు అనేది ఎక్కడైనా సరే. చూసారు కదా అంత నీట్గా వచ్చేసిందో. ఇది రెండో చాకు పట్టి. సేమ్ అది ఎలా కుడుతున్నామో అలా కుట్టేసుకోండి. ఇప్పుడు మనం ఎక్కడ దాకా మనకు కావాలంటే అక్కడ దాకా ముందుగా కుట్టేసుకోండి. అంటే కింద మన కటింగ్ ఉంటుంది కదా, ఆ కటింగ్ దగ్గర అడ్డంగా కుట్టుపడాలన్నమాట. కుట్టేసిన తర్వాత ఇప్పుడు బాణం మార్కులో మళ్ళీ అలా తిప్పేసి సన్నగా అయితే కుట్టేసుకుని డబుల్ కుట్టు కూడా వేసుకోండి. అక్కడ పైన కుట్టు వచ్చేసండి. అక్కడ ఇంకా అయిపోయింది. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో చాకుపట్టి అనేది. హ్యాండ్స్ అనేది అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు షోల్డర్ చూసారా, సింగిల్ షోల్డర్ అనమాట. డబుల్ షోల్డర్ వేసుకుంటారు ఏ షర్ట్ కన్నా సరే. మనకి ఈ క్లాత్ చాలా తక్కువ ఉంది, దాని గురించి అయితే నేను సింగిల్ షోల్డర్ వేస్తాను.
ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పైకి ఫోల్డ్ చేసి సన్నగా ఒక పాయింట్ 2 పాయింట్లు కానీ అలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. నేను కుట్టాను కదా, సీదా మీద కుట్టండి అది. ఇప్పుడు దానిపైన షోల్డర్ వేసి పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి. షోల్డర్ అనేది బ్యాక్ పార్ట్ కన్నా పైకి వెళ్ళకుండా లోపలికి కిందగా ఉండాలి, ఒక పాయింట్ అయినా కిందగా ఉండాలి, ఎందుకంటే ఖర్చు అనేది బయటకు కనబడకూడదు. అలా తిప్పేసి పైనుంచి కుట్టేసుకోండి, పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి. కింద ఖర్చు మీద నీట్గా సమానంగా కుట్టుపడేటట్టు చూసుకోండి. ఆ విధంగా పడాలి కుట్టు. ఫ్రంట్ పార్ట్లు కూడా సీదా మీద ఒక పాయింట్ పైకి ఫోల్డ్ చేసి అలా కుట్టేసేయండి నేను కుట్టినట్టు. ఇప్పుడు ముందుగా గుండీలు పాటు అయితే కింద పెట్టాను, పైన షోల్డర్ పెట్టాను ఉల్టా మీద. అలాగా మళ్ళీ పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి. నేను ఎలా కుడుతున్నానో అలాగే పెట్టి కుట్టండి కరెక్ట్గా. ఈ మనం పై పార్టు ఫ్రంట్ పార్ట్ కన్నా పైకి వెళ్ళకుండా ఒక పాయింట్ కిందగా ఉండాలి ఖర్చు అనేది. అలా ఉండేటట్టు పెట్టుకొని కుట్టేసుకోండి. అంటే మనం ఫోల్డ్ చేసి ఉంటుంది కదా, అది మళ్ళీ ఫోల్డ్ చేసి పైకి కుట్టినప్పుడు ఖర్చు అనేది బయటకు రాకూడదు, దారాలు అనేది పీసులు అనేది బయటకు కనబడకూడదు. ఇప్పుడు నేను ఎలా కుట్టాను, చంక భాగం వైపు షోల్డర్ వైపు కింద డౌన్ కాడ నుంచి పైకి కుట్టాలన్నమాట కుట్టు. ఇటు నుంచి వచ్చేసామని చెప్పి ఇటు నుంచి వెళ్ళిపోబాకండి, ఎందుకంటే కరెక్ట్గా అనేది రాదు, అంటే ముడతలకు వచ్చింది. చంక భాగం కాడ నుంచి స్టార్ట్ చేయండి, అటు షోల్డర్ కాడ నుంచి కింద డౌన్ కాడ నుంచి పైకి రండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు హ్యాండ్స్ ఎంత ఉందో కరెక్ట్గా చూసుకోండి, కొంచెం తగ్గినట్టు ఉంది, మనం కట్ చేద్దాం. అది కాట్లు పెట్టేసుకోండి. అలా చూసిన తర్వాత ఎంత కట్ చేసుకోవాలంత కాట్లు పెట్టేసుకోండి. మనం ఏ షేప్లో కట్ చేసిందో అలాగే షేప్ కరెక్ట్గా తిరగాలి, కరెక్ట్గా వచ్చేటట్టు చూసి కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు కట్ చేసుకోవాలి సమానంగా పెట్టి. ఇప్పుడు మనం ఒక సైడ్ కాట్ ఇచ్చాం కదా, ఆ కాట్ మీద ఇంకో సైడ్ కూడా ఇంకోవైపు కూడా కాట్ ఇచ్చేసుకోండి. అలా సెంటర్లో కాట్ కలవాలి కరెక్ట్గా. ఇప్పుడు హ్యాండ్స్ సన్నగా అంటే సీదా మీద పైకి తిప్పి మళ్ళీ ఫోల్డ్ చేసి సన్నగా కుట్టుకోండి. చూసారు కదా మనం ఎలా కుడుతున్నామో అలాగా కరెక్ట్గా సన్నగా పెట్టి ఫోల్డ్ చేసి అలా కుట్టేసేయండి. ఇప్పుడు బ్యాక్ వైపు చూసారా చాక్ పట్టి ఉంది కదా, చాక్ పట్టి వచ్చింది బ్యాక్ వచ్చింది, బ్యాక్ వైపు వచ్చింది. బ్యాక్ పార్ట్ వేసి పైనుంచి సీదా మీద, అంటే అది కింద హ్యాండ్స్ ఏమో సీదా మీద ఉండాలి, పై ఏమో ఉల్టా మీద ఉండాలి క్లాత్. బ్యాక్ పార్ట్ అనేది అలా చూసి నీట్గా సమానంగా పెట్టి మనకు కాటు కలిసేటట్టు చూసి మనం కుట్టేటప్పుడు చూసారు కదా, ఖర్చు అనేది పైకి వెళ్ళకూడదు, కింద పార్ట్ కన్నా బయటికి రాకుండా చూసి ఒక పాయింట్ కిందకు వచ్చేటట్టు చూసి వేసుకుని కుట్టేసుకోండి. అలా ఫోల్డ్ చేసినప్పుడు ఏమైందంటే మనం ఫోల్డ్ చేసి కుట్టినది దాని మీద కుట్టుబడింది కాబట్టి పీస్ అనేది బయటకు రాదు. చూసారు కదా, కరెక్ట్గా ఖర్చు అనేది ఒక సైడ్ ఒక వైపు తిరిగేటట్టు చూసుకొని పాదం ఖర్చు పెట్టి పాదం వేస్తారు, పాదం మీద ఒక పాయింట్ వేస్తారు, కరెక్ట్గా సమానంగా రావాలన్నమాట కుట్టు మొత్తం నీట్గా. చూసారు కదా, ఆ విధంగా రావాలి. రెండు హ్యాండ్స్ కూడా సమానంగా పెట్టి కుట్టేసుకోండి. ఆ హ్యాండ్స్ అటాగా ఫ్రంట్ పార్ట్ ఎదర గుంట ఉండాలి, చేయికి గుంట ఉండాలి, ఫ్రంట్ పార్ట్ వేసుకుని కుట్టాలన్నమాట. కరెక్ట్గా హ్యాండ్స్ అనేది తిరగబోళ్ళ లేకుండా చాలా జాగ్రత్తగా చూసి కుట్టేసుకోండి. ఆ హ్యాండ్స్ ఇటు పడితే మాత్రం వెనక ముందు అయిపోద్ది హ్యాండ్స్ అనేది. మీరు లేడీస్ అయితే బ్లౌజులు కుడతాం కదా, మనం గుంట ఫ్రంట్ పార్ట్ వేసి ఎలా కుడతాం అలాగే ఇది కూడా గుంట ఉన్న వైపు ఫ్రంట్ పార్ట్ వేసి కుట్టుకోవాలి. కాకపోతే ఇటుకి పై కుట్లు ఉంటాయి, వాటికి పై కుట్లు ఉండవు, అంతే. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు షర్ట్ అనేది. ఇప్పుడు చంక భాగం నుంచి రెండు జాయింట్లు కలిపేసి అలా కుట్టేసుకోండి. ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చింది అనమాట. ముందు జాయింట్ కలిపేసేటట్టు చూసి పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి. చాలా ఈజీగా అయిపోద్ది అనమాట షర్టు. ఏం సింపుల్గా. అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ వచ్చింది, మీరే ముందుకు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి ఒక లైక్ కూడా మర్చిపోకుండా. చూసారు కదా, సైడ్ జాయింట్ అయితే అయిపోయింది, రెండు జాయింట్ కూడా చేద్దాం. సేమ్ ఆ జాయింట్ ఎలా చేసుకున్నాం అలాగే చేసుకోండి. జాయింట్ కూడా
అయిపోయింది. ఇప్పుడు ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ మిషన్తో ఓవర్లాక్ చేస్తాను. ఇప్పుడు కింద స్లాగ్ షెట్ అనమాట, అంటే కింద పట్టి, అంటే క్రాస్ కటింగ్ కదా ఇది, సన్నగా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి. బ్యాక్ సైడ్ చూసారా, పాదంకి నేను నొక్కు పెట్టి అయితే కొంచెం కుట్టేస్తున్నాను. నొక్కు పెట్టి కుడితే ఏంటంటే మనకి మెలుగులు తిరగదు పట్టి అనేది. అక్కడక్కడ నేను వెనకాల బ్యాక్ సైడ్ హ్యాండ్స్ పెడతాను, అంటే చేయి పెట్టి పాదం దగ్గర నొక్కి పెడతాను అనమాట. చూడండి అది అలాగా నొక్కి పెడితే ఏమైందంటే మనకి సాగదు, క్లాత్ అనేది సాగకుండా మెలుగులు తిరగకుండా నీట్గా వచ్చింది అనమాట పట్టి అనేది. అలా కుట్టేసిన తర్వాత సమానంగా పెట్టి అయితే పట్టి అంత వేస్తాం అంతా కరెక్ట్గా పెట్టి గీరేసండి. గీరేసాను. అయితే నేనైతే పైనుంచి కుట్టేస్తాను. పైనుంచి కుట్టేస్తే ఏమిటంటే చాలా నీట్గా సమానంగా కుట్టు కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మెలుగు తిరగకుండా నీట్గా సమానంగా వచ్చింది అనమాట. పైనుంచి కుట్టేసుకోండి చాలా జాగ్రత్తగా చూసి, ఎందుకంటే మామూలుగా పైనుంచి చేస్తే ఏమిటంటే చాలా నీట్గా వచ్చింది. అదే లోపల నుంచి చేస్తే కొద్దిగా మెలుగులు తిరిగి అవకాశం ఉంటుంది, లేదంటే కొద్దిగా అటు ఇటుగా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. నేను వేసినట్టు పైనుంచి కుట్టేసుకోండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో, అయిపోయింది. ఇప్పుడు కాలర్ వేసేద్దాం. చూడండి పట్టి అనేది నీట్గా వచ్చేసి సమానంగా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు కాలర్ కప్స్లు తయారు చేయలేదు, మనం తయారు చేసుకుందాం. ఈ క్లాత్ అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి కొంచెం జాయింట్లు పడుతున్నాయి, లేదంటే జాయింట్లు కూడా పడవు. క్లాత్ ఎక్కువ ఉంటే మనం జాయింట్ చేసిన తర్వాత ఖర్చు అనేది అట్లా పగల కొట్టి గీరేయండి. చూసారా నేను ఏ విధంగా పెట్టి క్లాత్ కుడుతున్నానో అలాగే షేమ్ చూసి కుట్టేసుకోండి. మనం మూల మీద వచ్చిన తర్వాత ఒక పాయింట్, అంటే ఒక సూది టాకా ఇటు పడితే ఈ పైకి వచ్చేసి అన్న చోట ఆపేసి దారం పెట్టేసుకోండి. దారం పెట్టేసి సూది కింద దింపి మళ్ళీ దారం లాగి ఈ సైడ్ పెట్టేసండి, మేదర్ పక్కకి పెట్టేసి కుట్టేసుకోండి. మళ్ళీ ఈ సైడ్ కూడా అలాగే ఒక పాయింట్, అంటే ఒక సూది టాకా పడితే కుట్టి ఎదరకు వచ్చేటట్టు ఉండాలి. అలా పెట్టేసి సూది దింపేసి దారం అలా పెట్టేసింది సూదికి, మళ్ళీ ఇట్లా లాగి సూది టాకా దింపి మళ్ళీ ఎదరకు లాగి దారం లోపల పెట్టేసుకోండి నేను పెట్టినట్టు. ఎందుకంటే ఆ కోణం అనేది మనం తిప్పితే, కత్తిరి పెట్టి తిప్పితే ఒకసారి ఊడిపోయే అవకాశం ఉంటుంది, లేదంటే బండగా లాగు వచ్చింది. దారం పెట్టుకుని లాగితేనే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది, కోణం అనేది నీట్గా వచ్చింది. చూసారు కదా అలా లాగేస్తే ఏమైందంటే కోణం అనేది నీట్గా కరెక్ట్గా వచ్చేసింది. లాగేసిన తర్వాత దారం తీసేయండి. ఇప్పుడు కుట్టేసేయండి. కరెక్ట్గా లాగి కింద క్లాత్ అనేది లాగి సమానంగా నీట్గా వచ్చేటట్టు చూసి కుట్టేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. ఇప్పుడు నెక్ పట్టి కూడా పాదం ఖర్చు పెట్టి కుట్టేసాము. సెంటర్లో కార్డు కలిపేసుకుని నీట్గా సమానంగా వచ్చేటట్టు అటు ఇటు కూడా కరెక్ట్గా వచ్చేలాగా కుట్టుకోవాలి, ఎక్కువ తక్కువ రాకూడదు. ఇప్పుడు ఇది కూడా నెక్ పట్టి కూడా జాయింట్ పడుతుంది అన్నమాట, క్లాత్ జాయింట్ వేసుకుంటున్నాం. జాయింట్ వేసిన తర్వాత ఖర్చు అనేది పగలగొట్టేసి అలా గీరేసేయండి. ఒకవైపు తిరిగితే ఏంటంటే మనకి లావుగా మందం అయిపోతుంది క్లాత్ అనేది. ఆ విధంగా ఖర్చు అనేది పగలగొట్టే కుట్టాలి. ఎప్పుడైనా సరే నీట్గా శుభ్రంగా నీట్గా కుట్టేసుకోండి. ఏ షర్ట్ అయినా సరే, బ్లౌజ్ అయినా సరే, ఏదైనా సరే నీట్గా కుట్టుకోండి. ఏదైనా ఫినిషింగ్ అంటే బాగుంటే మనం రూపాయి అడిగి ఎక్కువ తీసుకోవచ్చు. పని అనేది బాగా నీట్గా చేసుకోవాలి, ఓకేనా. చూడండి కుట్టేటప్పుడు మనం కింద దింపే బాగా కుట్టు అనేది నెక్ పట్టి కన్నా ఒక పాయింట్ పైకే పెట్టుకొని కుట్టుకోండి. తిప్పేసిన తర్వాత సెంటర్లో పెట్టి క్లాత్ అనేది కింద క్లాత్ లాగి చాలా జాగ్రత్త చూసి పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి. కుట్టు అనేది కాలర్కి మాత్రం సమానంగా ఉండాలన్నమాట. మనం ఎక్కడ ఎంత మొదలు పెడితే అంతే ఉండాలి, నీట్గా వచ్చేటట్టు కుట్టేసుకోండి. సెంటర్కి వచ్చిన తర్వాత ఆపేసుకుని రఫ్ లాగి తీసేయండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో కాలర్ అనేది. ఇప్పుడు ఒక 2 పాయింట్లు పెట్టి ఖర్చు కట్ చేసుకోండి. 2 పాయింట్లు ఎక్స్ట్రా పెట్టబాకండి, 2 పాయింట్లు అంతే. సెంటర్ కాట్ వేసుకోండి అలాగా.
అది నేను మార్కింగ్ చేసింది ఏంటంటే లేబుల్ వేస్తాం కదా, దానికోసం సెంటర్కి రావాలని చెప్పి అయితే వేసాను. చూడండి అలా ఫోల్డ్ చేసుకుంటే కాలర్ అనేది పర్ఫెక్ట్గా కూర్చోవాలన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది కాలర్ అనేది. ఓకేనా, మీకు అది అర్థమైంది అనుకున్నాను. కప్సులు పైనుంచి ఒక కుట్టేసుకుని పాదం ఖర్చు పెట్టేసి మళ్ళీ ఫోల్డ్ చేసి, నేను అరేంజ్ చేసి ఉన్నాను కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది మనకి. అలాగా మనం సాఫ్ట్ ఎక్కకుండా సాఫ్ట్ కింద పెట్టి కుట్టేసుకోవాలి. ఇప్పుడు అటు ఇటు కూడా మనకు సాఫ్ట్ ఎంత ఉందో అంత కాట్లు వేసుకుని సెంటర్ కాట్ కూడా ఇచ్చేసి ఉండాలి. చూడండి పైనుంచి కుట్టేసుకుని సమానంగా. ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసి మనకు సాఫ్ట్ మీద ఎక్కకుండా కింద పడేటట్టు కుట్టేసుకోండి. ఇప్పుడు 2 పాయింట్లు ఖర్చు పెట్టేసుకుని అలా కట్ చేసుకోండి సమానంగా. ఇప్పుడు అక్కడ ఫోల్డ్ చేసి మనకి కప్స్ అంటే సాఫ్ట్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ఫోల్డ్ చేసి కాట్లు పెట్టేసుకోండి. చివర సెంటర్ కూడా కాటు పెట్టేసాం. ఇప్పుడు కాలర్ చూసారు కదా, కాలర్ వేద్దాం. ఇప్పుడు చూడండి అలాగా కొలిసినప్పుడు కాలర్ సరిపోయింది కదా. ఇప్పుడు కాటుకా నుంచి షోల్డర్ జాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింట్ ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా మార్కింగ్ చేశాను. మళ్ళీ అట్లా ఫోల్డ్ చేసుకుని ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ 2 కరెక్ట్గా సమానంగా పెట్టి 2 మార్కింగ్ చేసుకున్నాను. అలాగా షోల్డర్ జాయింట్ అనేది మార్కింగ్ దగ్గర కరెక్ట్గా రావాలి. మళ్ళీ సెంటర్ కాటు కావాలి షోల్డర్ దగ్గర. అలా కలిస్తేనే మనకు షర్ట్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు. లేదంటే ఇటు పడితే ఇటు వేసి కుట్టేస్తే మాత్రం ఒక పక్కకు లాగే అవకాశం ఉంటుంది షర్ట్ అనేది. చూసారు కదా, మొత్తం పార్ట్ మొత్తం వివరంగా మీకు చెప్పాను అనుకున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఉండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చూసారు ఫ్రెండ్స్, కరెక్ట్గా మనకి షర్ట్ కాలర్ కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా సరిపోవాలన్నమాట, ఏమాత్రం తేడా రాకూడదు. సన్నగా కుట్టు మాత్రం చాలా సన్నగా కింద పడకుండా చాలా నీట్గా పడాలన్నమాట. కుట్టు అనేది ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది. షర్టు సన్నగా పడాలి, కుట్టు అనేది అంచున పడాలి. కుట్టు అనేది ఏమాత్రం కొంచెం పాయింట్ ఎక్కువ పడిందిలే మాత్రం అనుకోవద్దు. నీట్గా శుభ్రంగా నీట్గా లేట్ అయినా సరే నీట్గా కుట్టుకోండి. క్లాత్ అనేది డొప్పలు లేకుండా ఉండాలంటే కింద లాగుతూ ఉండండి. కింద క్లాత్ అనేది లాగేయండి. లేదంటే మాత్రం మీరు లోపలికి డొప్పలు పడిపోయే అవకాశం ఉంటుంది. కింద క్లాత్ లాగి సన్నగా అంచున పడేటట్టు కుట్టేసుకోండి. చూసారు కదా కాలర్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. మూల మీద కూడా చూసారు కదా, ఎక్కడ ఏమాత్రం ఒక పాయింట్ కూడా ఎక్కువ తప్పు లేకుండా కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు సెంటర్లో మనం ఎస్ఆర్ టైలర్ అని చెప్పి లేబుల్ ఉంది కాబట్టి మనం వేసేస్తున్నాం. లేబుల్ అయిపోయింది. ఇప్పుడు కప్సులు కూడా ఏ విధంగా వేయాలని చెప్తాను చూడండి. ఇప్పుడు సమానంగా పెట్టి ఫోల్డ్ చేసి సెంటర్లో కాటేసుకోండి. సెంటర్లో కాటేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మనం సీదా మీద కప్స్ పెట్టాం. ఇప్పుడు కాటు పెట్టాం కదా, అక్కడ కాటు తిన్నంగా పెట్టి కరెక్ట్గా స్టార్టింగ్లో పెట్టేసుకోండి. మధ్యలో కాటు కలిపేసి అలా ఫిల్ట్ ఒకటి పెట్టేసుకోండి. ఆ చివర ఒక ఫిల్ట్, ఈ చివర ఒక ఫిల్ట్, చిన్న ఫిల్ట్ వస్తాయి. అలా పెట్టేసుకోండి. ఎక్స్ట్రా ఉంటుంది. కాటు దగ్గరకు వచ్చేలాగా చూసి ఫిల్ట్ పెట్టేసుకోండి. ఇటు ఒకటి అటు ఒకటి, మనకి ఎదురు వైపు తిరగాలి, అటు వైపు తిరగాలి ఫిల్ట్ అనేది. సన్నగా పెట్టేసి చూసారు కదా, కరెక్ట్గా పెట్టి అలా కుట్టేసుకుంటే ఏమైందంటే, చాలామంది వేస్తారు ముందు కప్స్ తయారు చేసి కుట్టేస్తూ ఉంటారు, మన కాలర్ తయారు చేసినట్టు. అలా కుట్టబాగండి. కప్స్ అనేది ఇలా కుట్టుకుంటే ఏంటంటే చాలా నీట్గా వచ్చింది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా, అలా కుడితే ఏమిటంటే మనం ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సన్నగా పెట్టి బాగా అంచున పడాలి కుట్టు అనేది. ఇప్పుడు పాదం ఖర్చు అంటే 2 పాయింట్లు అంతే, సగం పాదం ఖర్చు పెట్టి సమానంగా పెట్టి కుట్టేసుకోండి. చూసారు కదా అంతా నీట్గా వచ్చేసిందో, ఎక్కడ కూడా కొంచెం కూడా తేడా లేకుండా చాలా నీట్గా వచ్చింది. చూడండి, మీకైతే నచ్చింది అనుకున్నాను స్టిచ్చింగ్ అనేది. శుభ్రంగా నీట్గా ఫినిషింగ్ బాగా వచ్చేటట్టు కుట్టేసుకోండి. ఇప్పుడు ఇది కూడా సేమ్ అలాగే సెంటర్ కాట్ ఇచ్చేసాం. చూడండి, ఇప్పుడు కింద అలాగా కప్స్ పెట్టేసి కాటు దగ్గర పెట్టి స్టార్టింగ్ అలా పెట్టేసి ఎదరికి ఫోల్డింగ్ చేసి ఒక ఫిల్ట్ పెట్టేసుకోండి. ఆ ఫిల్ట్ పెట్టేటప్పుడు సెంటర్ కాటు కలవాలి, కాటు కలవాలి. ఇటు కూడా మళ్ళీ కాటు కలిసేటట్టు ఎక్స్ట్రా ఉన్నది ఒక ఫిల్ట్ పెట్టేసుకోండి జాయింట్ దగ్గర. చూడండి ఏ విధంగా ఉంటుందో అలాగా కరెక్ట్గా నీట్గా శుభ్రంగా నీట్గా పెట్టేసి కుట్టేసుకోండి. మనకు సాఫ్ట్ మీద ఎక్కకుండా కుట్టేసుకోండి.
2 ఖర్చులు మాత్రం ఎక్స్ట్రా కొంచెం లైట్గా పెట్టి కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా మూల మీద కాటేస్తున్నాను. అలాగా మొత్తం మూల మీద మొత్తం కాట్లు వేసుకుని అలా తిప్పేసుకుంటే చాలా నీట్గా అనేది తిరిగిద్ది. ఆ మూల పాయింట్లు అనేది నీట్గా వస్తాయి కాట్లు వేసుకోండి. నేను కుట్టినట్టు సన్నగా పెట్టేసి కుట్టేసుకోండి. ఇక షర్ట్ అయిపోయింది, చాలా తొందరగా అయిపోయింది కదా, ఈజీగా కుట్టేసుకోవచ్చు. మీరు ఏం లేదు, మ్యాక్సిమం కొంచెం అటు ఇటుగా సరే గంటలో షర్ట్ అయిపోద్ది అనమాట. మీకు చాలా తక్కువ టైంలో షర్ట్ అయిపోద్ది. నేనైతే 30 గంట కన్నా తక్కువ షర్ట్ కుట్టేస్తాను. నేను 30 గంట వేసుకోండి, అలా కుట్టేస్తాను. చాలా తక్కువ టైంలో షర్ట్ కుట్టేస్తాను అనమాట నేను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఒక లైక్ ఉండి మర్చిపోకుండా. అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, అలాగా కరెక్ట్గా మనం అక్కడ పెట్టుకుంటే జాయింట్ కలిసిపోవాలి కాలర్. అప్పుడే మనం షర్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూసారా, మనం ఐరన్ చేయకుండానే షర్ట్ అలా వేస్తే అలా కూర్చోాలన్నమాట. చూసారా ఎంత నీట్గా కూర్చుందో. ఐరన్ చేస్తే ఇంకా లుక్ బాగుంటుంది అనమాట షర్ట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇంక మీకు అయితే వీడియో నచ్చింది అనుకున్నాను. ఒక లైక్ ఉండి మర్చిపోకుండా. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది, నేను పెట్టినా సరే మీరు ముందుకు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం. ఓకేనా.